ఉపాధి హామీ కూలీలకు కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకుని ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణ కోసం చేపట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం రోజురోజుకు నిర్వీర్యం అవుతుంది. చట్టం తీసుకొచ్చిన నిబంధనలు ఎక్కడ అమలు కావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కనీసం ఉండవలసిన వసతులు లేకపోవడంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారని, వడదెబ్బకు గురవుతున్న పరిస్థితి నెలకొంటుందని వాపోతున్నారు. చట్టం ప్రకారం తాగునీరు కూర్చోడానికి నీడ, పని ప్రాంతంలో ప్రమాదం జరిగితే ప్రథమ చికిత్స కోసం ప్రత్యేక మెడికల్ కిట్, అదే విధంగా ప్రమాదాలకు గురైనచో వారికి నెల రోజుల పాటు పని చేయకుండా ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకున్న హాజరు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రైవేట్ ఆసుపత్రిలో చేయించుకున్న బిల్లులు చెల్లించవలసిన అవసరం ఉంది. కానీ ఇటువంటివి అమలుకు ఇక్కడ నోచుకోవడం లేదన్నారు. ఒకరి పేరు మీద ఒకరు ఇస్తారా అంటున్నారు. ఒకరి పేరు మీద కాదు, మరి బేకటన్ వచ్చినాక పని ఉన్నప్పుడు వస్తారు. నువ్వు అబ్సెంట్ ఈ రోజు వచ్చిన ఎప్పుడన్నా వచ్చినా నిన్న మొన్న ఆయమని వచ్చింది. ఇంకెంతమంది ప్రతి ఒక్కరు నేను చెప్తున్నా. మా ఈ రోజులు అయిపోయినాయి. మేము మొక్కున్నందుకు ఆయన వచ్చింది ఆల్రెడీ 388. లక్ష్మి రమేష్ లేదు, ఆయన పేరు మీద 280 వాళ్ళు తీస్తారట కదా. ఇదే తీసుకురాయిపోతుంది. ఇంకా అలా చేయలేమో ఇప్పుడు ఎరుండి అని ఇప్పుడేమో సూపర్ జరగసాయి. ఇస్తున్నా పైసలు ఎందుకు వస్తలేదు ఇంకా ఇక్కడ మళ్ళా మనీ దీంట్లో కనిపిస్తలేదే. కనిపించే ఇంతకు కనిపెట్టుకోమా అంగుతుంది. నేను కూర్చున్నాను. చిన్నది ఎర్రకారు ఉన్నదా, నీలాగా ఉండే కదా సేమ్. ఫోర్ టూ జిల్లా